సంస్కృత ప్రవేశిక పాఠః 21 లంగ్ లకారః భూతః కాలః. పునః స్వాగతం. నమస్కారం పిల్లలు, మళ్ళీ మన క్లాస్కి స్వాగతం. మీరు ఎంత అద్భుతంగా నేర్చుకుంటున్నారో. ఇప్పటివరకు మనం లట్ లకారం మరియు లోట్ లకారం నేర్చుకున్నాం. లట్ లకారం వర్తమాన కాలం కోసం భవతి, గచ్చతి, పఠతి. లోట్ లకారం ఆజ్ఞల కోసం భవ, గచ్చ, పఠ. ఈరోజు మనం లంగ్ లకారం నేర్చుకుందాం. లంగ్ లకారం అంటే భూతకాలం, గతకాలం. గతంలో జరిగిన పనుల గురించి చెప్పడానికి. వెళ్ళాడు, చదివాడు, తిన్నాడు, అలాంటివి. ఇది కూడా చాలా ముఖ్యం. సిద్ధంగా ఉన్నారా? పూర్వపాఠ స్మరణం. మొదట ఇంతకుముందు నేర్చుకున్న లకారాలు గుర్తుచేసుకుందాం. భూధాతువు లట్ లకారంలో వర్తమానం. భవతి భవతః, భవంతి భవసి, భవతః, భవత భవామి భవావః, భవామః. భూధాతువు లోట్ లకారంలో ఆజ్ఞార్థః. భవతు భవతాం, భవంతు, భవ భవతం, భవత, భవాని, భవావా, భవామా, వః. మీరు బాగా గుర్తుంచుకున్నారు. ఇప్పుడు లంగ్ లకారం నేర్చుకుందాం. లంగ్ లకారః కిం? లంగ్ లకారం ఏమిటి? లంగ్ లకారః భూతకాలం సూచయతి. లంగ్ లకారం భూతకాలాన్ని తెలియచేస్తుంది. గతంలో జరిగిన పనులను చెప్పడానికి లంగ్ లకారం వాడతాం. నిన్న వెళ్ళాడు, ముందు చదివాడు, పాత రోజుల్లో ఉండేవాడు, అలాంటివి. ఇది కథలు చెప్పడానికి, చరిత్ర చెప్పడానికి చాలా ఉపయోగపడుతుంది. భూధాతుః లంగ్ లకారే. భూధాతువు లంగ్ లకారంలో. ఇప్పుడు భూధాతువు లంగ్ లకారంలో ఎలా మారుతుందో చూద్దాం. లంగ్ లకారంలో ముందు ఆ అనే అక్షరం చేరుతుంది. ఇది చాలా ముఖ్యం. ఏకవచనం ప్రథమ పురుషః అభవత్. అభవత్ అంటే అతడు ఉండేవాడు, అతడు అయ్యాడు. ఉదాహరణం: సహ గృహే అభవత్. సహ గృహే అభవత్. అతడు ఇంట్లో ఉండేవాడు. చూడండి, లట్ లకారంలో భవతి, లంగ్ లకారంలో అభవత్. ముందు ఆ చేరింది. ఏకవచనం మధ్యమ పురుషః అభవః. అభవః అంటే నువ్వు ఉండేవు. ఉదాహరణం: త్వం తత్ర అభవః. త్వం తత్ర అభవః. నువ్వు అక్కడ ఉండేవు. ఏకవచనం ఉత్తమ పురుషః అభవం. అభవం అంటే నేను ఉండేవాను. ఉదాహరణం: అహం విద్యాలయే అభవం. అహం విద్యాలయే అభవం. నేను స్కూలులో ఉండేవాను. ద్వివచనం ప్రథమ పురుషః అభవతాం. అభవతామంటే వారిద్దరూ ఉండేవారు. ఉదాహరణం: తౌ గృహే అభవతాం. తౌ గృహే అభవతాం. వారిద్దరూ ఇంట్లో ఉండేవారు. ద్వివచనం మధ్యమ పురుషః అభవతం. అభవతమంటే మీరిద్దరూ ఉండేవారు. ఉదాహరణం: యువాం తత్ర అభవతం. యువాం తత్ర అభవతం. మీరిద్దరూ అక్కడ ఉండేవారు. ద్వివచనం ఉత్తమ పురుషః అభవావ. అభవావ అంటే మేమిద్దరం ఉండేవాము. ఉదాహరణం: ఆవాం విద్యాలయే అభవావ్. ఆవాం విద్యాలయే అభవావ. మేమిద్దరం స్కూలులో ఉండేవాము. బహువచనం ప్రథమ పురుషః అభవన్. అభవన్ అంటే వారు ఉండేవారు. ఉదాహరణం: ते सर्वे मंदिरे अभवन्.
తే సర్వే మందిరే అభవన్ వారందరూ ఆలయంలో ఉండేవారు. బహువచనం మధ్యమ పురుషః అభవత అభవత అంటే మీరు ఉండేవారు. ఉదాహరణం యూయం ఉద్యానే అభవత్. యూయం ఉద్యానే అభవత మీరు పార్కులో ఉండేవారు. బహువచనం ఉత్తమ పురుషః అభవామ అభవామ అంటే మేము ఉండేవాము. ఉదాహరణం వయం తత్ర అభవాం. వయం తత్ర అభవామ మేము అక్కడ ఉండేవాము. సారాంశః భూధాతువు లంగ్ లకారం పూర్తిపట్టిక పురుషః. ఏకవచనం ద్వివచనం బహువచనం ప్రథమః అభవత్ అభవతాం అభవన్ మధ్యమః అభవః అభవతం అభవత ఉత్తమః అభవం అభవావ అభవామ. ఈ పట్టికను 3 సార్లు చెప్పండి. అభవత అభవతాం అభవన్ అభవః అభవతం అభవత అభవం అభవావ అభవామ. మళ్ళీ అభవత్ అభవతాం అభవన్ అభవః అభవతం అభవత అభవం అభవావ అభవామ. మరోసారి అభవత్ అభవతాం అభవన్ అభవః అభవతం అభవత అభవం అభవావ అభవామ. అద్భుతం. గమ్ ధాతుః లంగ్ లకారే. గమ్ ధాతువు లంగ్ లకారంలో. ఇప్పుడు గమ్ ధాతువు లంగ్ లకారంలో చూద్దాం. గమ్ అంటే వెళ్లడం. పురుషః ఏకవచనం ద్వివచనం బహువచనం ప్రథమః అగచ్చత్ అగచ్చతాం అగచ్చన్ మధ్యమః అగచ్చః అగచ్చతం అగచ్చత ఉత్తమః అగచ్చం అగచ్ఛావ అగచ్ఛామ. ఉదాహరణలు సహ విద్యాలయం అగచ్చత్. సహ విద్యాలయం అగచ్చత్ అతడు స్కూలుకి వెళ్ళాడు. త్వం కుత్ర అగచ్చః. త్వం కుత్ర అగచ్చః నువ్వు ఎక్కడికి వెళ్ళావు? అహం గృహం అగచ్చం. అహం గృహం అగచ్చం నేను ఇంటికి వెళ్ళాను. తే సర్వే మందిరం అగచ్చన్. తే సర్వే మందిరం అగచ్చన్ వారందరూ ఆలయానికి వెళ్లారు. యూయం ఉద్యానం అగచ్చత్. యూయం ఉద్యానం అగచ్చత మీరు పార్కుకి వెళ్లారు. వయం నగరం అగచ్చాం. వయం నగరం అగచ్ఛామ మేము నగరానికి వెళ్లాము. పఠ్ ధాతుః లంగ్ లకారే. పఠ్ ధాతువు లంగ్ లకారంలో. పఠ్ అంటే చదవడం. పురుషః ఏకవచనం ద్వివచనం బహువచనం ప్రథమః అపఠత్ అపఠతాం అపఠన్ మధ్యమః అపఠః అపఠతం అపఠత ఉత్తమః అపఠం అపఠవ అపఠామ. ఉదాహరణలు బాలకః పుస్తకం అపఠత్. బాలకః పుస్తకం అపఠత్ బాలుడు పుస్తకం చదివాడు. త్వం వేదం అపఠః. త్వం వేదం అపఠః నువ్వు వేదం చదివావు. అహం రామాయణం అపఠం. అహం రామాయణం అపఠం నేను రామాయణం చదివాను. ఛాత్రాః పాఠాన్ అపఠన్. ఛాత్రాః పాఠాన్ అపఠన్ విద్యార్థులు పాఠాలు చదివారు. లిక్ ధాతుః లంగ్ లకారే. లిక్ ధాతువు లంగ్ లకారంలో. లిక్ అంటే వ్రాయడం. పురుషః ఏకవచనం ద్వివచనం బహువచనం ప్రథమః అలిఖత్. అలిఖతాం అలిఖన్ మధ్యమః అలికః అలిఖతం అలిఖత ఉత్తమః అలిఖం
అలిఖవ అలిఖామ ఉదాహరణాలు ఛాత్రః పత్రం అలిఖత్ ఛాత్రః పత్రం అలిఖత్ విద్యార్థి ఉత్తరం వ్రాశాడు త్వం నామ అలిఖః త్వం నామ అలిఖః నువ్వు పేరు వ్రాసావు అహం గృహకార్యం అలిఖం అహం గృహకార్యం అలిఖం నేను హోంవర్క్ వ్రాసాను ప్రత్యయదర్శనం ప్రత్యయాలు గమనించడం లంగ్ లకారంలో ప్రత్యయాలను గమనించండి లంగ్ లకారంలో ముందు ఆ చేరుతుంది తరువాత ప్రత్యయాలు ఏకవచనం త్రి చివర ద్వివచనం తాం తం ఆవ బహువచనం ఆన్ చివర త ఆం లట్ లకారం మరియు లంగ్ లకారం పోల్చి చూడండి లట్ లకారంలో గచ్చతి గచ్చసి గచ్ఛామి వర్తమానం లంగ్ లకారంలో అగచ్చత్ అగచ్చః అగచ్చం భూతం చూడండి ముందు ఆ చేరింది చివరి ప్రత్యయాలు మారిపోయాయి అన్యే ధాతవః ఇతర ధాతువులు ఇప్పుడు మరికొన్ని ముఖ్యమైన ధాతువులు లంగ్ లకారంలో చూద్దాం ఖాద్ ధాతుః ఖాద్ ధాతువు తినడం పురుషః ఏకవచనం ద్వివచనం బహువచనం ప్రథమః అఖాదత్ అఖాదతాం అఖాదన్ మధ్యమః అఖాదః అఖాదతం అఖాదత ఉత్తమః అఖాదం అఖాదావ అఖాదామ ఉదాహరణం బాలకః ఫలం అఖాదత్ బాలకః ఫలం అఖాదత్ బాలుడు పండు తిన్నాడు పా ధాతుః పా ధాతువు తాగడం పురుషః ఏకవచనం ద్వివచనం బహువచనం ప్రథమః అపిబత్ అపిబతాం అపిబన్ మధ్యమః అపిబః అపిబతం అపిబత ఉత్తమః అపిబం అపిబావ అపిబామ ఉదాహరణం అహం జలం అపిబం అహం జలం అపిబం నేను నీరు తాగాను దృష్ ధాతుః దృష్ ధాతువు చూడడం పురుషః ఏకవచనం ద్వివచనం బహువచనం ప్రథమః అపశ్యత్ అపశ్యతాం అపశ్యన్ మధ్యమః అపశ్యః అపశ్యతం అపశ్యత ఉత్తమః అపశ్యం అపశ్యావ అపశ్యామ ఉదాహరణం వయం చంద్రం అపశ్యాం వయం చంద్రం అపశ్యామ మేము చంద్రుణ్ణి చూశాము వద్ధాతుః వద్ధాతువు మాట్లాడడం పురుషః ఏకవచనం ద్వివచనం బహువచనం ప్రథమః అవదత్ అవదతాం అవదన్మధ్యమః అవదః అవదతం అవదత ఉత్తమః అవదం అవదా అవదామ ఉదాహరణం త్వం సత్యం అవదః త్వం సత్యం అవదః నువ్వు నిజం చెప్పావు హజ్ ధాతుః హజ్ ధాతువు నవ్వడం పురుషః ఏకవచనం ద్వివచనం బహువచనం ప్రథమః అహసత్ అహసతాం అహసన్ మధ్యమః అహసః అహసతం అహసత ఉత్తమః అహసం అహసవ అహసామ ఉదాహరణం బాలిక అహసత్ బాలిక అహసత్ బాలిక నవ్వింది శృధాతుః శృధాతువు వినడం పురుషః ఏకవచనం ద్వివచనం బహువచనం ప్రథమః అశృణోత్ అశృణుతాం అశృణ్వన్ మధ్యమః అశృణోః అశృణుతం
అశృణుత ఉత్తమః. అశృణవం అశృణవావ అశృణవామ. ఉదాహరణం: అహం గురోః వచనం అశృణవం. అహం గురోః వచనం అశృణవం. నేను గురువు మాట విన్నాను. అభ్యాసః ప్రాక్టీస్ వాక్యాలు. ఇప్పుడు లంగ్ లకారంతో వివిధ వాక్యాలు చూద్దాం. హ్యః సః విద్యాలయం అగచ్చత్. పుస్తకం అపఠత్ చ. హ్యః సః విద్యాలయం అగచ్చత్. పుస్తకం అపఠత్ చ. నిన్న అతడు స్కూలుకి వెళ్ళాడు. పుస్తకం చదివాడు కూడా. పూర్వం రాజా ధార్మికః అభవత్. పూర్వం రాజా ధార్మికః అభవత్. ముందు రాజు ధార్మికుడు ఉండేవాడు. త్వం కిం అఖాదః. అహం ఫలాని అఖాదం. త్వం కిం అఖాదః. అహం ఫలాని అఖాదం. నువ్వు ఏమి తిన్నావు? నేను పండ్లు తిన్నాను. బాలకౌ ఉద్యానే అక్రీడితాం. బాలకౌ ఉద్యానే అక్రీడితాం. 2 మంది బాలురు పార్కులో ఆడారు. వయం గురుం అనమామ. పాఠం అపఠాం చ. వయం గురుం అనమామ. పాఠం అపఠామ చ. మేము గురువుకు నమస్కరించాము. పాఠం చదివాము కూడా. తే సర్వే మిలిత్వా అగాయన్. తే సర్వే మిలిత్వా అగాయన్. వారందరూ కలిసి పాడారు. కథా కథ. ఇప్పుడు లంగ్ లకారంతో ఒక చిన్న కథ చూద్దాం. ఏకదా ఏకః బాలకః అభవత్. సః ప్రతిదినం విద్యాలయం అగచ్చత్. సః గురుం అనమత్. పాఠాన్ అపఠత్. సః గృహం ఆగత్య గృహకార్యం అలిఖత్. సః ఫలాని అఖాదత్. దుగ్ధం అపిబచ్చ. సాయం సః మిత్రైః సహ అక్రీడత్. రాత్రౌ సః కథాం అశృణోత్. అసచ్చ. తతః సః అశయత్. సః సుఖీ బాలకः అభవత్. ఏకదా ఏకः బాలకः అభవత్. సః ప్రతిదినం విద్యాలయం అగచ్చత్. సః గురుం అనమత్. పాఠాన్ అపఠత్. సః గృహం ఆగత్య గృహకార్యం అలిఖత్. సః ఫలాని అఖాదత్. దుగ్ధం అపిబచ్చ. సాయం సః మిత్రైః సహ అక్రీడత్. రాత్రౌ సః కథాం అశృణోత్. అహసచ్చ. తతః సః అశయత్. సః సుఖీ బాలకः అభవత్. అర్థం: ఒకప్పుడు ఒక బాలుడు ఉండేవాడు. అతడు ప్రతిరోజూ స్కూలుకి వెళ్లేవాడు. అతడు గురువుకు నమస్కరించేవాడు. పాఠాలు చదివేవాడు. అతడు ఇంటికి వచ్చి హోంవర్క్ వ్రాసేవాడు. అతడు పండ్లు తినేవాడు. పాలు తాగేవాడు కూడా. సాయంత్రం అతడు స్నేహితులతో ఆడేవాడు. రాత్రి అతడు కథ విన్నేవాడు. నవ్వేవాడు కూడా. తరువాత అతడు పడుకునేవాడు. అతడు సుఖంగా ఉండే బాలుడు. ప్రశ్న: ఉత్తరాణి ప్రశ్నలు మరియు సమాధానాలు. ప్రశ్నః: త్వం హ్యః కుత్ర అగచ్చః? ప్రశ్న: త్వం హ్యః కుత్ర అగచ్చః? నువ్వు నిన్న ఎక్కడికి వెళ్ళావు? ఉత్తరం: అహం విద్యాలయం అగచ్చం. సమాధానం: అహం విద్యాలయం అగచ్చం. నేను స్కూలుకి వెళ్ళాను. ప్రశ్నః: యూయం కిం అఖాదత? ప్రశ్న: యూయం కిం అఖాదత? మీరు ఏమి తిన్నారు? ఉత్తరం: వయం ఫలాని అఖాదాం. సమాధానం: వయం ఫలాని అఖాదామ. మేము పండ్లు తిన్నాము. ప్రశ్నః: సః కిం అపఠత్? ప్రశ్న: సః కిం
అపఠత్. అతడు ఏమి చదివాడు? ఉత్తరం: సహ రామాయణం అపఠత్. సమాధానం: సహ రామాయణం అపఠత్. అతడు రామాయణం చదివాడు. త్రయాణాం లకారాణాం తులనా. 3 లకారాల పోలిక. ఇప్పుడు 3 లకారాలను పోల్చి చూద్దాం. ధాతువు లట్ వర్తమానం, లోట్ ఆజ్ఞ, లంగ్ భూతం భూ, భవతి భవతు, భవ అభవద్గం, గచ్చతి గచ్చతు, గచ్చ అగచ్చత్ పట్, పఠతి పఠతు, పఠ అపఠత్ లిక్, లిఖతి లిఖతు, లిఖ అలిఖత్. ఉదాహరణలు: భవతి ఉంటుంది, ఇప్పుడు భవ ఉండు. ఆజ్ఞ అభవత్ ఉండేవాడు. గతం గచ్చతి వెళుతున్నాడు, ఇప్పుడు గచ్చ వెళ్ళు. ఆజ్ఞ అగచ్చత్ వెళ్ళాడు. గతం. విశేష అభ్యాస ప్రత్యేక ప్రాక్టీస్. ఇప్పుడు మీరు లట్ లకారం నుండి లంగ్ లకారానికి మార్చండి. లట్ నుండి లంకి. అహం గచ్ఛామి, అహం అగచ్చం. త్వం పఠసి, త్వం అపఠః. సహ లిఖతి, సహ అలిఖత్. వయం ఖాదామః, వయం అఖాదామ. యూయం వదత, యూయం అవదత. తే హసంతి, తే అహసన్. బాగుంది. మీరు చాలా బాగా నేర్చుకున్నారు. గృహకార్యం ఈరోజు ఇంటి పని. మొదట భూధాతువు లంగ్ లకారం పూర్తి పట్టిక 10 సార్లు వ్రాయండి. రెండోది గమ్, పట్, లిక్, ఖాద్, పాధాతువుల లంగ్ లకార పట్టికలు వ్రాయండి. మూడోది లంగ్ లకార ప్రత్యయాలను గుర్తుంచుకోండి. 3 విభాగ తాం, తం. ఆవ విభాగ అన్, త, ఆం. నాలుగోది ప్రతి ధాతువుతో 10 భూతకాల వాక్యాలు వ్రాయండి. ఐదోది ఈ ధాతువుల లంగ్ లకార పట్టికలు వ్రాయండి. దృష్, వద్, హెజ్, శ్రు, క్రీడ్. ఆరోది లంగ్ లకారంతో ఒక చిన్న కథ వ్రాయండి, కనీసం 10 వాక్యాలు. ఏడోది లట్, లోట్, లంగ్ లకారాల పోలిక పట్టిక వ్రాయండి 10 ధాతువులకు. ఎనిమిదోది ప్రతి లకారం నుండి ఇతర లకారాలకు వాక్యాలు మార్చండి. తొమ్మిదోది నిన్న మీరు ఏం చేశారో సంస్కృతంలో వ్రాయండి లంగ్ లకారంలో. పదోది ఏకదా ఏకః బాలకః అభవత్ అనే కథను గుర్తుంచుకుని మీ స్వంత కథ వ్రాయండి. పునః మిలామః. చాలా చాలా బాగా నేర్చుకున్నారు పిల్లలు. ఈరోజు మనం లంగ్ లకారం నేర్చుకున్నాం. భూతకాలం. ఇప్పుడు మీకు 3 ముఖ్యమైన లకారాలు తెలుసు. లట్ వర్తమానం, లోట్ ఆజ్ఞ, లంగ్ భూతం. ఈ 3 లకారాలతో మీరు సంస్కృతంలో చాలా మాట్లాడగలరు, కథలు చెప్పగలరు. రేపు మనం లుట్ లకారం నేర్చుకుందాం. భవిష్యత్కాలం. భవిష్యత్తులో జరిగే పనుల గురించి చెప్పడం. అది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మళ్ళీ కలుద్దాం. నమః. యూయం త్రిలకార విశారదాః సంతి. నమస్కారం. మీరందరూ 3 లకారాల నిపుణులు.